తలైవర్ తంబి తలైమైల్ అంటే మన తమ్ముడు నాయకుడి నాయకత్వంలో అని అర్థం. 1 hour 53 minutes రన్ టైమ్ తో లాస్ట్ మంత్ పొంగల్ కి రిలీజ్ అయిన ఈ మూవీ అప్పుడు చూడలేకపోయాను. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంటే చూశాను. పొలిటికల్ సెటైర్ ఇంకా రూరల్ కామెడీ డ్రామాతో బాగుంది. మూవీకి వెళ్లే ముందు కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. స్టోరీ విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లే ఈ మూవీ ఒక పొలిటికల్ సటైర్ ఇంకా విలేజ్ కామెడీ డ్రామా స్టోరీ. ఒక విలేజ్ లో ఒకే రోజు ఒకే టైంలో ఒక ఇంట్లో పెళ్లి, పక్కనే ఉన్న మరో ఇంట్లో మనిషి చనిపోతాడు. ఇంకా ఆ ఊరి ప్రెసిడెంట్ అయిన జీవ ఆ పెళ్లిని సక్రమంగా గ్రాండ్ గా జరిపించే బాధ్యత ఉంటుంది. కానీ పక్కనే ఉన్న మణి తంబి రామయ్య తన తండ్రి అంత్యక్రియలను కూడా అదే టైంలో గ్రాండ్ గా చేయాలని పంతం పడతాడు. ఇంకా ఇటు పెళ్లి ఇంటి వాళ్ళకి అటు చావు ఇంటి వాళ్ళకి మధ్య ఉన్న పాత గొడవల వల్ల ఈ గోలకి ఇంకా పెద్ద రచ్చ జరుగుతుంది. ఈ గొడవను ఎలాగైనా ఆపి వాళ్ళను కాంప్రమైజ్ చేయడానికి ప్రెసిడెంట్ అయిన జీవరత్నం అలియా జీవ ప్రయత్నిస్తుంటే అపోజిషన్ ప్రెసిడెంట్ గా నిలబడ్డ జాన్సన్ దివాకర్ ఇదే అవకాశం అని వాళ్ళ మధ్య ఇంకా గొడవలు పెడుతూ ఉంటాడు. ఈ సిచ్యువేషన్ ని జీవ ఎలా హ్యాండిల్ చేశాడు, చివరకు ఏమైంది అన్నది మిగతా స్టోరీ. ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే చాలా కాలం తర్వాత జీవ తన పాత కామెడీ టైమింగ్ లో మంచి పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు. ఇంకా మూవీలో ఎటువంటి ఓవర్ యాక్టింగ్ లేకుండా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా అటువంటి సిచ్యువేషన్ లో కూడా కామెడీ అనేది కష్టం, కానీ ఇక్కడ డైరెక్టర్ మాత్రం ఎటువంటి ఫోర్స్డ్ కామెడీ కాకుండా న్యాచురల్ గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ వల్ల వచ్చే కొన్ని సీన్ల వల్ల కామెడీ బాగుంటుంది. ఇంకా పక్కా విలేజ్ అట్మాస్ఫియర్ తో అక్కడి మనుషుల ఈగోలు, చిన్న చిన్న గొడవలను చాలా రియలిస్టిక్ గా చూపించాడు డైరెక్టర్. ఇంకా సపోర్టింగ్ క్యాస్ట్ తంబి రామయ్య, ఇలవరుసుల యాక్టింగ్ మాత్రం ఈ సినిమా మొత్తానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్. ఇంకా ఊరి ప్రెసిడెంట్ గా జీవ పర్ఫార్మెన్స్ బాగుంది. ఒక పక్క పెళ్లి, ఇంకో పక్క చావు, ఈ రెండు సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే స్లో సెకండ్ హాఫ్. సినిమా మధ్యలో కొంచెం స్క్రీన్ ప్లే స్లో అవుతుంది. అప్పటి వరకు కామెడీగా వెళ్తున్న మూవీ క్లైమాక్స్ లో కొంచెం సీరియస్ గా నెరేటివ్ మారుతుంది. ఇది కొంతమంది ఆడియన్స్ కి నచ్చకపోవచ్చు కూడా. ఇంకా సింపుల్ స్టోరీ, పెద్దగా ట్విస్ట్ లో ఉండవు. ఇంకా ఒక్క ఓవర్ నైట్ లో జరిగే గొడవ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సినిమా అంతా. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే బబ్లు అజు సినిమాటోగ్రఫీ, విలేజ్ నైట్ అట్మాస్ఫియర్, ఆ గందరగోళాన్ని కెమెరాతో బాగా క్యాప్చర్ చేశాడు. ఇంకా విష్ణు విజయ్ మ్యూజిక్, పాటలు బాగున్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కామెడీ సీన్లను చాలా బాగా ఎలివేట్ చేసింది. ఇది ఒక హార్ట్ అని చెప్పుకోవాలి మూవీకి. డైరెక్టర్ నితీష్ సహదేవ్ డైరెక్షన్ లో ఇది తనకి ఫస్ట్ మూవీ అయినప్పటికీ సినిమాతో మంచి మార్కులు కొట్టేశాడు. గేటింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కొన్ని ల్యాగ్ సీన్లను కట్ చేసి ఉంటే సినిమా ఇంకా క్రిస్పీగా ఉండేది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ లేదు, ఫ్యామిలీతో చక్కగా చూడొచ్చు. ఇంకా ఓవరాల్ గా ఒక మంచి విలేజ్ కామెడీతో మూవీ బాగుంది. ఇలాగే మీ ఊరిలో ఎప్పుడైనా జరిగిందా? ఒక రోజు ఒకే టైంలో ఒక పక్క పెళ్లి, ఇంకో పక్క చావు, ఒకవేళ జరుగుంటే ఎలా హ్యాండిల్ చేశారో కామెంట్ లో చెప్పండి. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.75/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.